ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా దేవుని సందులో కూర్చున్నారు కదా దేవుని మాట వినడానికి. ప్రతిరోజు మీరు చేసిన ఫోన్ కాల్స్ మమ్మల్ని అంతా ఉత్తేజపరుస్తూ ఉన్నాయి. ఇంకా ప్రతిదినం దేవుని లోతైన వర్తమానం ఆయన ప్రేమతో కొన్ని సందేశం తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాం. మా కోసం ప్రార్థన చేయండి, పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డ మనమందరం కూడా ఒకరోజు దేవుని పరిపూర్ణతో రావాలని, ఆయన మాట విని ఆయన జనముగా ఆయన ప్రజలుగా మారి ఆయన రాజ్యంలో యుగ యుగాలు సంతోషించాలని ఆశపడుతూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక ప్రత్యేక వర్తమానం వినబోతూ ఉన్నాం. దేవుడు మాట్లాడే మాట మన పరిపూర్ణతలో మార్చబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు ఒక అద్భుతమైన మర్మయుక్తమైనటువంటి మాట మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. ఆయన మాట్లాడితే మన జీవితం రూపాంతరం చెందబోతున్నది. ఒకవేళ ఈ రోజున నీ జీవితంలో అవకాశం లేక ఉన్నావేమో, ఏ పని చేయడానికి తెలియక, ఎక్కడికి వెళ్ళా తెలియక, ఏం చేయాలో తెలియక దేవుని బిడ్డ ఒకవేళ మరి కూర్చుని ఉన్నావేమో, ఈరోజు ఒక గొప్ప అవకాశం ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు కోరుకున్న ప్రతిదీ ప్రభు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిరాశలో నిస్పృహలో ఏ పని లేకుండా కూరుకొని పోయినట్టు నీ జీవితాన్ని ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని సృష్టించబోతూ ఉన్నాడు. ఈరోజు వర్తమానం నీ బ్రతుకుని తెప్పరలు చేయబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీకు క్రొత్త ఆలోచన ఇవ్వబోతున్నది, క్రొత్త కోణంలో నడిపించబోతున్నది. ఇన్ న్యూ యాంగిల్ గైడ్ ఇస్ గోయింగ్ టు లీడ్ యూ ఇన్ యువర్ లైఫ్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనమందరం కూడా ఏకవరస్థ ప్రార్థన చేసుకోబోతున్నాం. ఈ రోజు నిరాశ నిస్పృహ బలకింత తొలగిపోనట్లుగా తలలో ఉంచి అందరూ ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిరాశ నిస్పృహల మధ్యలోనైనా కొట్టుమిడతాను మా జీవితంలో ప్రభు తండ్రి అద్భుతం చేసే దేవుడు మీరేనని, ఆశ్చర్యగా చేసే రక్షకుడు మీరని, సమాధానం ఇచ్చే దేవుడు మీరేనని, శక్తితో నింపే దేవుడు మీరేనని యేసయ్య మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, ఇది మీ సమయము తండ్రి, ఇది మీ సమయం పరలోకపు తండ్రి. కమ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధ తండ్రి రండి నాయన, అభిషిక్తుడా రండి తండ్రి, అద్భుతాలు చేసే తండ్రిగా దిగి రండి ప్రభు. స్తోత్రం నాయన. మీ కార్య నూతన పచ్చం అడుగుచున్నావు తండ్రి, సమాధానం దయచేయండి తండ్రి, అభిషేకముతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి ప్రభు. మీ సమాధానంతో నింపి నడిపించి బలపడి సాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, ఇది మీ సమయము తండ్రి, పరలోకపు తండ్రి, ఇది మీ సమయం పరలోకపు తండ్రి. హల్లెలూయా. అద్భుతం చేసి నడిపించి బలపరచమని, మీ ప్రజలతో మీరు సూటిగా మాట్లాడమని తండ్రి, సంధించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరం కూడా బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. జాగ్రత్తగా మన దేవుని మాట వింటాం. బైబిల్ నుంచి రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకోబోతూ ఉన్నాం. దేవుడు మనకు సంపూర్ణ ఆశీర్వాదం ఎలా ఇవ్వాలని ఆశపడుతున్నాడో చూద్దాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లుగా నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెతో చెప్పాను. సంపూర్ణమైన బహుమానం ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. చాలామందికి ఉద్యోగాలు ఉన్నాయి, కానీ దాంట్లో సంపూర్ణత లేదు, ఆశీర్వాదం లేదు. ఉద్యోగం చేస్తున్నారు, అంతకంటే అప్పులు ఎక్కువ పెరిగిపోతున్నాయి, రోగాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి, సమస్యలు ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఇల్లు ఉంది కానీ సమాధానం లేదు, ఇల్లు ఉంది కానీ శాంతి లేదు. ఎంత మంచి ఇల్లు అన్న మీదంటే ఏం చూస్తావు సిస్టర్, మా ఇల్లు లోపలికి రా. చిన్నోడు అర్ధరాత్రి 1 గంటకు వస్తాడు, పెద్దోడు 3ంటికి వస్తాడు. పెద్దోడు ఇష్టం పెద్దోడిది, చిన్నోడు ఇష్టం చిన్నది, మరి మా ఆయన ఇష్టం మా ఆయన, ఇంకొకళ్ళు ఇష్టం ఇంకొకళ్ళది. ఏం చెప్తావు సిస్టర్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ ఇంట్లో సంతోషం సమాధానం లేకుండా కొట్టుమిట్టాడే వాళ్ళు ఎంతమందో. ప్రియ దేవుని బిడ్డ, అదేవిధంగా మరి వ్యాపారం ఉంది కానీ ఎప్పుడు చూస్తే నష్టాలు, సంపూర్ణ ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే చెప్తాను, ఈ రోజున దేవుడు మనకు సంపూర్ణ ఆశీర్వాదాలు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఎలా పొందుకుంటాం ఈ సంపూర్ణ ఆశీర్వాదాన్ని? ఏం చేస్తే ఈ సంపూర్ణ ఆశీర్వాదం మనకు వస్తుంది? ఎలా ముందుకెళ్తే సంపూర్ణ ఆశీర్వాదం వస్తుంది? రూతు జీవితంలో ఆమె ఎలా పొందుకోగలిగింది? ఎలా ముందుకు రాగలిగింది? ఎలా అందరికంటే ఆ యూదా బెత్లెహేములో అందరికంటే టాప్ లెవెల్కి ఎలా వెళ్ళగలిగింది? ఎవరు ఎక్కలేనంత స్థాయికి ఎలా వెళ్ళగలిగింది? అందరూ చూడగలిగి, ప్రపంచం అంతా చనిపోయిన తర్వాత కూడా, ఆమె చనిపోయిన తర్వాత కూడా అందరూ కనులెత్తి చూడగలిగేంత గొప్ప చరిత్ర ఎలా రాగలిగింది ఆమెకి? ఆమె లైఫ్లో ఇంత సంపూర్ణత ఎలా వచ్చింది అంటే కొన్ని విషయాలు మనం ఇప్పటికీ నేర్చుకుంటూ ఉన్నాం, మళ్ళీ ఇంకా నేర్చుకోబోతూ ఉన్నాం. ఈరోజు ఒక విశేషమైన వాక్యం నేర్చుకోబోతున్నాం. దయచేసి చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటాం. మోయాబీయులైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్ష పొందగలను వాని వెనుక పరిగె వేరుకొందునని నయోమితో చెప్పగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఒక విశేషమైన దేవుడు గుర్తు చేస్తున్నాడు నాకు. ఏం చెబుతుంది ఏమంటే, అత్త ఎవరి కటాక్షం పొందగలనో వారి పొలములోనికి పోయి పరిగె ఏరుకుంటాను అంటుంది.
ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది. ప్రియ దేవుని బిడ్డ, అక్కడ ఆ బోయాజు పొలములో పనివారు ఉన్నారు, పని కత్తెలు ఉన్నారు కదా, పని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు అక్కడ యవనస్తులు ఉన్నారు, ఆ పొలంలో యవనస్తులు ఉన్నారు. ఎందుకంటే బోయాజు చెబుతాడు, నిన్ను ముట్టవద్దని నేను యవనస్తులకు ఆజ్ఞాపిస్తానని ఉంది కదా, అంటే యవనస్తులు ఉన్నారు. పని కత్తెలు ఏదో నిలకడగా ఉండరు కాబట్టి అక్కడ పని కత్తెలు ఉన్నారు. ఆ పని కోసే వాళ్ళ మీద ఉన్నటువంటి మేస్త్రి ఉన్నాడు. అంతేకాదు నీళ్లు తోడిపోసేటువంటి కుండల దగ్గర నీళ్లు పోసేటువంటి తోడేటువంటి పని వాళ్ళు ఉన్నారు. ఆ తోడి నీళ్ళు తీసుకొని పోయి కుండల దగ్గర పోసేటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ పేలాలు వేయించేటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ చిరకలో ముంచి వాటిని సరిగ్గా సిద్ధపరిచేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంతమంది పనివారు ఉన్నారు. వాళ్ళల్లో నేను ఒక పని కత్తిగా ఉంటానని చెప్పలేదు, లేకపోతే నీళ్ళు తోడి దగ్గర ఉంటానని చెప్పలేదు, అన్నం కలిపే దగ్గర ఉంటానని చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. కానీ ఎవ్వరు అసలు అక్కడ పరిగెరుకునేలో లేరు. అసలు అక్కడ ఒక్క పరిగెత్తి కూడా లేదు. అక్కడ అందరూ ఏదో పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఏమేమంటుందంటే నేను పరిగెరుకుంటాను అంటది. అంటే తాను లేని జాబుని, తనకు లేనటువంటి అక్కడ ఎవరికి లేనటువంటి ఒక జాబుని, అవకాశాన్ని ఆమె సృష్టించుకుంటా ఉంది. ప్రైజ్లాడ్ ఆమేన్ హల్లెలూయా. ఒక పెద్ద ఆయన చెప్తాడు, కొంతమంది అంట సంవత్సరాల తరబడి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. నేను ఆశీర్వదించబడాలంటే నాకు అవకాశం రావాలి, నేను దీవించబడాలంటే నాకు అవకాశం రావాలి, పలానోళ్ళు వస్తే నాకు ఆశీర్వాదం, పలానోళ్ళు వస్తే నాకు దీవెన. మా చర్చిలో ఒక తమ్ముడు ఉన్నాడు, చెప్పేవాడు ఏంటో తెలుసా, అక్క ఉండక్క పెళ్లి చేసుకున్నాక నన్ను మా ఆవిడ రావడంతో మా ఆవిడ పేరు మీద ఇమ్మీడియట్గా నేను లోన్ పెట్టేస్తాను అక్క, ట్రాక్టర్ కొనేస్తాను, ట్రాక్టర్ కొనేసి మరి రోజుకి 5 ఎకరాలు దున్నేస్తాను, ఆ తర్వాత ఇంకా డబ్బులు ఇంకా ఆ తర్వాత ట్రాక్టర్ తోటి ఇసుక తోలుతాను, ఆ తర్వాత అది చేస్తాను, తర్వాత కారు పెడతాను, కారు తెచ్చుకొని కారు ట్రావెలింగ్ పెట్టేస్తాను. అసలు అది ఇది మొత్తం కలలోనే చెప్పేస్తూ ఉండేవాడు. అవకాశాలు రాని అక్క, ఉండక్క రెండక్క, అవకాశం రాని అక్క, పెళ్ళి కాని అక్క. ప్రియ దేవుని బట్టి ఈ విధంగా అవకాశం చూస్తూనే ఉండేవాడు. పెళ్ళి అయితే అయింది కానీ ఇవన్నీ జరిగిందే లేదు అసలు. సో చాలామంది ఏం చేశారంటే ఏదో రావాలి, నేను స్టార్ట్ అవ్వాలి, ఎవరో రావాలి, నేను స్టార్ట్ అవ్వాలి. 38 సంవత్సరాలు ఆ కోనేటి పక్కన పడిపోయినటువంటి రోగి కూడా అలాగే అనేవాడు. ఏమన్నాడు తెలుసా, రాని మా పెద్దోడు వస్తానన్నాడు, రాని ఈ అమావాస్యకి వచ్చేస్తాడు, వాడు రాగానే ఎగిరి దూకుతాను, నా కుంటితనం అంత పోతుంది, ఎగిరి దూకుతాను, నా బలకింత అంత పోతుంది. ఉండు వాడు రాలేదు, మా మేనత్త వస్తుంది చూడు, వస్తానని చెప్పింది. మా మేనమ్మ వస్తాడు చూడు, దారులు వెడ చూడటం మొదలు పెట్టేశాడు. ఆ దారి చూసి ఈ దారి చూసి, ఆ క్యాలెండర్ చూసి ఈ క్యాలెండర్ చూసి, వాళ్ళు వస్తారని వీళ్ళు వస్తారని 38 సంవత్సరాలు అలాగే గడిచిపోయింది. ప్రియ దేవుని బిడ్డ ఒక్క అవకాశం కూడా కల్పించుకోలేకపోతాను జీవితంలో ముందుకు వెళ్ళడానికి. మూవ్మెంట్ అనేది లేకుండా అలాగే స్టాగ్నెట్ అయిపోయాడు అక్కడే అతని జీవితంలో. సో మరి అనేక మంది అవకాశాల కోసం చూస్తారు, రాని ఆ గవర్నమెంట్ రాని, ఈ గవర్నమెంట్ రాని, ఆ ముఖ్యమంత్రి వస్తే మాకు అవకాశాలు వచ్చేస్తాయి, ఈ ముఖ్యమంత్రి రాని వచ్చేస్తాయి, ఆ గవర్నమెంట్ సెంటర్లో గవర్నమెంట్ మారాలి, అబ్బా మాకు ఇక పంటే పంట, మాకు డబ్బే డబ్బు, మాకు ఇంకా లోన్లు, అది రావాలి ఇది రావాలని అవకాశం కోసం, ప్రభుత్వం కోసం, ప్రజల కోసం, అధికారుల కోసం, అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఏది రాదు, ఎంతమంది మారినా రాదు వాళ్ళ జీవితంలో. కానీ రూతు అవకాశం లేని చోట క్రొత్త పోస్టింగ్ సృష్టించుకుంటా ఉంది ఆమె. ప్రైజ్లాడ్ ఆమేన్ హల్లెలూయా. క్రొత్త పోస్టింగ్, అసలు ఆ పరిగెరే పోస్టింగే లేదు అక్కడ, ఎవరు ఏరుకోవట్లేదు అసలు. పనికత్తెలు ఉన్నారు, మేస్త్రులు ఉన్నారు కదా, నీళ్లు తోడి పోసేవాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, నీళ్లు తీసుకొచ్చి కొండల దగ్గర పోసేవాళ్ళు ఉన్నారు, కొండలు మోసుకొచ్చి ఆ భోజనశాల పెట్టేవాళ్ళు ఉన్నారు, వేలాలు వేయించేవాళ్ళు ఉన్నారు, ధాన్యం మరి నీళ్లు తెచ్చిపోసేవాళ్ళు ఉన్నారు, అంతేకాదు సాస్ చేసేవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ అసలు లేని పోస్టింగ్ ఏంటంటే పరిగెరుకునే పోస్టింగ్ లేదు అక్కడ. పరికత్తెలు ఎవరు లేరు అసలు, పరిగెరుకున్న ధ్యాసే లేదు ఎవరికి కూడా. మరి లేని చోట ఒక అవకాశం తన కోసం సృష్టించుకొని, ఒక అవకాశం ఎత్తుక్కొని ఆమె పరిగెరుకుంటానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నది. ప్రైజ్లాడ్ ఆమేన్ హల్లెలూయా. చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తారు, కొంతమంది మాత్రమే అవకాశాలను సృష్టించుకుంటారు, అవకాశాలు వాళ్ళే కల్పించుకుంటారు. ప్రైజ్లాడ్ హల్లెలూయా. సో ఈమె 2వ కోవకి చెందింది కాబట్టి ఈమె ఏ కాలం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఏ మనిషి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఏ మూమెంట్ కోసం, ముహూర్తం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నది. ప్రైజ్లాడ్ హల్లెలూయా. కొంతమంది కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, పలానా కాలం రాని, వర్షాకాలం రాని, వచ్చే నెల రాని, పైచే నెల రాని, పలానా డబ్బు రావాలి అది రాని, పలానా ఇది రావాలి రాని, ఏదో కోసం ఎదురు చూస్తా, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ ఈమెం చేస్తుందంటే ఉన్న చోటనే లేని పోస్టింగ్ సృష్టించుకొని, లేని అవకాశానికి తలుపులు తెరిచి ముందు అడుగు వేయటం మొదలుపెట్టింది. ప్రైజ్లాడ్ ఆమేన్ హల్లెలూయా. మీరు యోసేపు కాలంలో చూస్తే, యోసేపు కాలంలో బానిస పని మాత్రం చేసి వదిలేసేవాళ్ళు.
కానీ యోసేపు ఎట్లా చేస్తున్నాడంటే దేవుడు తన పని దీవించేంతగా, దేవుడు చూసి ఆ పని ఆస్వాదించేంతగా చాలా చాకచక్యంగా, చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు. దేవుడు అతను చేసిన పనిని, అందరు పని చేస్తున్నారు, అందరి పని వేరుగా ఉంది, యోసేపు పని ఒక్కటే సపరేట్గా ఉంది. ఆ పని చూసినప్పుడు ఏం చేశాడంటే, ఇతను సామాన్య వ్యక్తి కాదయ్యా, ఇతను గొప్పోడయ్యా అని చెప్పేసి ఏం చేశాడు, అతని గొప్ప స్థలం తీసుకొని పోయాడు. ఏ బానిస ఆ ఇంట్లో సూపర్వైజర్గా లేడు, ఏ బానిస ఆ దేశాన్ని ఏలినట్టుగా లేదు చరిత్రలో. యోసేపు ముందు కానీ యోసేపు తర్వాత కానీ ఒక బానిస అన్ని సంవత్సరాలు 80 సంవత్సరాలు ఒక పరిపాలకుడిగా ఉండి దేశాన్ని నడిపినటువంటి దాఖలాలు లేవు. ఎవరు అవకాశాన్ని సృష్టించుకుంటారో, ఎవరు అవకాశాన్ని సృష్టిస్తారో వారు అందనంత దేవుడు సృష్టించే అవకాశాల్లో కూర్చుంటారు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న అవకాశం సృష్టించుకొని వెళ్ళినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద చోట్ల కూర్చుంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో నాన్నెవరు పిలుస్తారో, ఎవరైనా పిలిస్తే బాగుండు, ఎవరైనా తీసుకొని పోతే బాగుండు, ఎవరైనా పరిచయం అయితే బాగుండు, ఎవరైనా ఒక్క మాట చెప్తే బాగుండు అని. ఒకవేళ రూత్ అక్కడే కూర్చొని ఉంటే, నన్ను ఎవరు పలకించట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఎవరు బాగున్నావా అమ్మ అనట్లేదు, అయ్యో నేను ఎంత గాయపడి వచ్చాను, యవన కాలం భర్తను పోగొట్టుకున్నాను, యవన కాలంలో నా జీవితాన్ని నాశనం అయిపోయింది, నేను నడుచుకుంటూ ఎంత దూరం వచ్చాను, ఒక్కరి ఆప్యాయత లేదే, ఒక్కరు పలకరించలేదే, ఎలా ఉన్నామని అడగలేదే, అయ్యో పలానా పనికి పోద్దురా అని అనలేదే, ఈ ఒక్క ముద్ద దినాన్ని ఎవరు అనలేదే, మా ఇంటికి వచ్చి ఒక్కరోజు ఉండండి అమ్మని అనలేదే అని ఒకవేళ ఇవన్నీ ఆలోచించుకుంటా, కాబట్టి ఎవరు లేరు కాబట్టి నేను ఇక్కడే కూర్చొని ఉంటాను, ఇక్కడే ఉంటాను అనుకుంటే చెప్పండి, ఆమె జీవితం అక్కడే ఉండేదే. ఏడ్చుకుంటా, మొత్తుకుంటా, వాళ్ళని చెప్పించుకుంటా, వీళ్ళని చెప్పించుకుంటా, వాళ్ళు నన్ను ఏం చూడలేదు, వీళ్ళు నాకు ఏమి ఇవ్వలేదు, మా అత్తగారు నమ్మొచ్చాను, మా తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చారు, నాకేం ఒరిగింది ఇక్కడ, నాకేం దొరికింది ఇక్కడ అని చెప్పేసి ఒకవేళ అక్కడే ఉంటే ఇవన్నీ సడుకొని గొడుకు ఉండాల్సిందే. నేను సేవ చేస్తాను కొత్తల్లో 2004లో ఇక్కడికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డ ఆ టైంలో ఏమీ లేదు అసలు, ఇక్కడ సేవ చేయడానికి ఏం పరిస్థితి బాగలేదు, పాస్టర్లు ఎవరు రానివ్వరు, బలిపీఠం ఎక్కనివ్వరు, ఏమనుకోద్దు, అదే డాక్టర్ అట్టు ఉంది. అప్పుడు ఏం చేస్తాం, మనం చూస్తే చిన్నపిల్లలు ఎవరు రానివ్వరు. తండ్రి నేను ఇప్పుడు ఏం చేయాలి ప్రభు, నేను ఏం చేయాలి ప్రభు, ఒకటిద్దరు పాస్టర్లకు నన్ను ఎవరు రానివ్వరు అసలు. వచ్చి నిలబడి చూసుకొని వెళ్ళిపోయింది. పాట పాడతానయ్యా అని అంటే పాట పాడింది, అందరు పాడిన తర్వాత ఓ వచ్చారా సిస్టరు, రాలేదేమో అనుకున్నాను అని చెప్పేసి పంపించేవాడు. బాధ అయిపోతూ ఉండేది, నాయన నేను ఎందుకు సేవకు వచ్చాను నాయన అని చెప్పేసి. ఏ చర్చికి పోయినా చేతులు కట్టుకొని నిలబడి రావడం. ఈ వారం కాదు సిస్టర్, వచ్చే వారం. ఒకసారి అయితే ఒక ఆమె నన్ను పిలిచింది, అవతల ఇంకొక ఆమె, ఇంకో పెద్ద ఆమె ఇంకొక ఆమెను పిలిచింది, వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉన్నారు. నేను తెచ్చిన స్పీకర్ మాట్లాడాలంటే నేను తెచ్చిన స్పీకర్ మాట్లాడాలి, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయిపోతూ ఉంది. అప్పుడు నేను మధ్యలో నిలబడి అన్నానన్న, అప్పుడు నేను మధ్యలోకి పోయి అన్నాను, అమ్మ మీరు మాత్రం కొట్టుకోవద్దమ్మ, తిట్టుకోవద్దు, నా వల్ల మీ మధ్యలో పెద్దలు మీ ఇద్దరు, బైబిల్ ఉమెన్స్ మీ ఇద్దరు, కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవ రాకూడదమ్మా, కాబట్టి మీ ఇద్దరు, ఆమె నాకంటే పెద్దది, అమ్మగారికి అవకాశం ఇవ్వండి అంటే ఏమంటది, కుదరదు, నేను తెచ్చాను, నేను చెప్పాలి, నువ్వు చెప్పాల్సిందే అంటది. నేను చెప్పను ఆయన వదిలేను అని చెప్పి పారిపోయి వచ్చేసి. సో ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో నా జీవితంలో. అయితే ఎక్కడ పాస్టర్స్ వెళ్ళలేరో, నేను ఆ పాస్టర్ని తిట్టుకోను, ఈ పాస్టర్ని తిట్టుకోను, ఆ సంస్థను తిట్టుకోను, ఈ సంస్థను తిట్టుకొని కూర్చొని ఉంటే నేను ఇప్పటికి వెళ్ళిపోయి ఉండేదాన్ని ఖచ్చితంగా. కానీ నేనేమనుకున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా, నర్సింగ్ హోమ్స్లో లేడీస్ దగ్గరికి పాస్టర్స్ పోలేరు, ఆడ ఖైదీల దగ్గరికి పోలేరు, హాస్టల్స్కి పోలేరు. ఆ రోజుల్లో 4 హాస్టల్స్కి, సెంట్రల్ జైలుకి, మనకి ఇక్కడ ఉన్నటువంటి మూలపేటలో ఉన్నటువంటి ఆ సీఎం స్కూల్ పక్కన ఉన్నటువంటి ఆ జైలు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు జైలు మినిస్ట్రీ చేశారు. ఆ తర్వాత వచ్చేసి నర్సింగ్ హోమ్కి, మురళీకృష్ణ నర్సింగ్ హోమ్, అక్కడంతా కేరళ వాళ్ళు, మరి అక్కడ నుంచి నార్త్ ఇండియన్స్ వచ్చినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరి మధ్యలో వచ్చిన ఇంగ్లీష్ బగడం అని చెప్పేసి మొత్తానికి నాకు రాదంత ఇంగ్లీష్ కానీ చెప్పి వాళ్ళ కోసం రాత్రి అంతా తిరిగి కూడా ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్ మెసేజ్ ఇచ్చేసి, ఆ తర్వాత పాటలు పాడి, హిందీలో పాటలు నేర్చుకొని, తమిళ్లో పాటలు నేర్చుకొని, వాళ్ళ దగ్గర రాయించుకొని పాడి, నేను రాసిన పాటలనే ట్రాన్స్లేషన్ చేసుకొని పాడి అటు తిరిగి మొత్తానికి వాళ్ళకి నేర్పించి నేను నేర్చుకొని, ఆ విధంగా క్రొత్త అవకాశాలు, నాకు లేని అవకాశాలు. నేను ఎక్కడైనా వాక్యం చెప్పాలంటే చర్చికి వెళ్ళాలి అంతే, లేకపోతే కొన్ని క్రిస్టియన్ ఇళ్ళకి వెళ్ళాలి. వాళ్ళు అడిగేవాళ్ళు, ఏమ్మా నువ్వు ఒక్కదాని వచ్చావే, దేవుడు ఇద్దరిని బొమ్మన్నాడుగా, నువ్వు ఒక్కదాని వచ్చావే, దేవుడు చెప్పిన వాడు నీకు తెలియదా? నేను అనేది, మీ పాపను పంపించడమా, మేము అక్కడి దాకా వెళ్తాంటే, మా పాప ఎట్టొస్తుంది. అప్పుడు నేను చెప్పాను, అమ్మ అందరు నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళే ఉండరు, నన్ను నమ్మి, దేవుడిని నమ్మి ఒంటరిగా మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ పంపించాను నా జీవితాన్ని నమ్మి. సో మరి ఎవరు పంపిస్తారు? నమ్మి 4 ఏళ్ళ అవతలకి ఎవరు పంపిస్తారు? ఎవరు పంపించరు. కాబట్టి మీరు మాట్లాడబాకండి అమ్మ, మీకు తెలియదు, నా పిలుపు తెలియదు, నా జీవితం తెలియదు మీకు అని చెప్పేసి కాముగా ఏడ్చుకుంటూ వచ్చేదాన్ని. సో ఈ విధంగా ఒక్కొక్క ఇంటికి పోతే ఒక్కొక్క అవమానం, ఒక్కొక్క ఇంటికి పోతే ఒక్కొక్క బాధ,
ఈ విధంగా ఉండేది. సో ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు నేను లేని అవకాశాలను నర్సింగ్ హోమ్లో నన్ను ఎవరు పిలవలేదు, అయినా నేను పరిచయం చేసుకొని అక్కడ వార్డెన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ ఆయనతో సూపరింటెండెంట్తో మాట్లాడి లేని అవకాశాలు అన్నీ సృష్టించుకొని దాదాపుగా ఆ రోజుల్లో 8 ఆరాధనలు చేసేవాడు. శ్రీలంక కాలనీలో కొన్ని ఇళ్ళు ఉండేవి. ఆ ఇళ్లల్లోకి పోయి తమిళోళ్ళ మధ్యలో పరిచయం చేయడం మొదలుపెట్టేది. ఒక 2-3 ఇళ్లలో వస్తే ఇంటింటికి తిరిగి వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టుకుని ఆరాధన చేసుకునేవాళ్ళం. సో ఈ విధంగా 8 ఆరాధనలు ఉదయం 6 గంటలు మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి ఎక్కడ పరిగెత్తి అక్కడ పరిగెత్తి. ఆ రోజుల్లో స్కూటీ లేదు, మరి కారు లేదు, ఏమీ లేదు, కాలినడకనే నడుచుకుంటూ పోవటమే. అక్కడ దిగామంటే బస్ స్టాండ్ నుంచి 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి మెడ్రాస్ బస్ స్టాండ్కి దిగామంటే సెంట్రల్ జైలు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మొత్తం కాలినడకన మరి ఎండైనా వానైనా అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డ 5 సంవత్సరాలు కఠినమైనటువంటి కారాగారలాగా అయిపోయిన తర్వాత మా జీవితం 5వ సంవత్సరంలో 2009వ సంవత్సరంలో డాడీ హ్యారీ గోమ్స్ గారు నన్ను ఆయనతో పాటు ఆరాధన చేయడానికి పరిచయం చేయడానికి అప్పుడు పిలిచారు. 2009 జనవరి 9 నుంచి నా యొక్క యాత్ర డాడీతో ఆరంభమైంది. ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి 16వ సంవత్సరం, 15 అయిపోయి 16వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటి వరకు అనేక రాష్ట్రాలలో, అనేక విమానాల్లో, అనేక ప్రాంతాల్లో ప్రియ దేవుని బిడ్డ అనేక భాషలు ఆరాధించే కృప దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెబుతున్నానంటే నాలాంటి ఒక సాధారణమైన ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తితో పాటు కలిసి మరి పరిచయం చేయడం అనేది, వెళ్ళటం అనేది అసాధ్యం నాకు తెలిసి. మిగతా వాళ్ళు అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అర్హత లేని నా జీవితంలో, పనికిరాని నా జీవితంలో ఇంత గొప్ప కృప దేవుడు ఇచ్చాడంటే ఆనాడు లేని అవకాశాన్ని దేవుడు చేయటానికి కృపనిచ్చాడు. ఏదో గొప్ప అని చెప్పను కానీ లేనిటువంటి అవకాశం సృష్టించుకుని వెళ్ళగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆ భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు. నన్ను ఎవరు పిలవలేదు, నేను ఎందుకు పోవాలి, నాకెవరు దారి చూపించలేదు, నేను ఎందుకు వెళ్ళాలి అనుకోకుండా దారి వెతుక్కుంటూ, స్థలాలు వెతుక్కుంటూ, మరి పరిచర్య వెతుక్కుంటూ వెళ్ళినందువలన ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ అనేక రాష్ట్రాలకు వెళ్ళగలిగే కృప దేవుడు ఇచ్చాడు. అనేక ప్రాంతాలు ఆనాడు నేను నేర్చుకున్నటువంటి ఆ తమిళ్, ఇంగ్లీష్, ఈరోజు అనేక మంది అనేక చోట్ల ప్రసంగం ఇంగ్లీష్, తమిళ్ చేయగలిగే కృప దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అవకాశం కోసం ఎవరు ఎదురు చూస్తారో వాళ్ళ జీవితాలు అలాగే అట్టడుగులు పడిపోతాయి. అవకాశాలు ఎవరు సృష్టించుకుంటారో, అవకాశాలు ఎవరు మరి సృష్టి చేస్తారో వారి జీవితాలు దేవుని సృష్టికర్త చేతిలో ఉన్నత స్థలాలు సృష్టించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ దేవునిలాగా సృష్టికర్తవై ఉండాలి. లేని అవకాశం సృష్టించుకునే వ్యక్తిగా ఉండాలి. ఎవరో పిలవలేదు, ఎవరో జాబ్ ఇవ్వలేదు, ఎక్కడో ఫెయిల్ అయిపోయాను, ఎక్కడో నా జీవితం అయిపోయింది, ప్రభుత్వం ఇవ్వలేదు, వాళ్ళ మీద బడి ఏడవటం, మరి పలానా వాళ్ళు గవర్నమెంట్ ఇస్తానన్నారు వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకి ఈసారి ఓటు వేయకూడదు అనుకోవటం, వాళ్ళ మీద పళ్ళు పటపట కొరుక్కోవటం, ఇంతే అయిపోతుంది. అది ఒక 10 సంవత్సరాలు, ఇది ఒక 5 సంవత్సరాలు, మొత్తం 10-15 సంవత్సరాలు అయిపోతుంది. ఈ లోపల తెల్లగడ్డ వచ్చేస్తుంది, తెల్ల ఎంట్రుకలు వచ్చేస్తున్నాయి, లైఫ్ ముందుకు అయిపోతుంది. వాళ్ళ వల్ల నా లైఫ్ ఎట్ అయిపోయింది. అవ్వా, ఆ సంవత్సరాలు ఆ గవర్నమెంట్గా ఉంటే నాకు ఉద్యోగం వచ్చేది, ఆ రోజు నాకు ఆ జడ్జిగా ఉంటే మంచి తీర్పు వచ్చి ఉండేది, పలానా చోట పలానా ఉంటే నాకు భలే వచ్చి ఉండేది. రాని వాటిని తలుసుకొని కుమిలిపోతూ వాళ్ళ మీద బ్లేమ్ వేసి, వీళ్ళ మీద బ్లేమ్ వేసి, వాళ్ళని నిందించి, వీళ్ళని నిందించి, నో, నువ్వే నీ అవకాశాల సృష్టికర్తవు, నువ్వే నీ అవకాశం సృష్టించుకున్నటువంటి శక్తిమంతుడవు, శక్తిమంతురాలివి. నీకు దేవుడు వెళుతున్నప్పుడు మార్గం తట సిద్ధంగా ఉన్నాడు. పొంగుతున్న సముద్రం ముందు దేవుడు నిలబడి అంటున్నాడు, మోషే అవకాశం లేదనుకుంటున్నావు వెళ్ళడానికి, అడుగు పెట్టితే కెరటాలు మీద పడతాయి అనుకుంటున్నావా, దారి లేదనుకుంటున్నావా, అడుగు పెట్టు మోషే, ఖచ్చితంగా నీకు దారి దొరుకుతుంది. అక్కడ ఎగసిపడే కెరటాల మధ్యలో దారుంది, ఎగసిపడుతున్న సమస్యల మధ్యలో దారుంది, ఎగసిపడుతున్నటువంటి దారిద్ర్యపు రేఖల మధ్యలో దారుంది నీ జీవితానికి. అడుగు వేయి, ముందు కదులు, ఖచ్చితంగా దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ రూత్ వచ్చి అయ్యా నేను పరిగెరుకుంటాను అయ్యా అంటే, పరిగేంటమ్మా ఏరుకునేది, మా దగ్గర పరిగెరుకులు ఎవరు లేరు, వెళ్ళిపోమ్మా, ఆ పోస్టింగే లేదు అని అనలేదు. దేవుని బిడ్డ కొత్త పోస్టింగ్ సృష్టించి ఇచ్చాడు, ఏరుకోమ్మా, కానీ అవకాశం ఇచ్చేశాడు. అక్కడి నుంచి ఆమె జీవితం ఆరంభం అయింది. ఆ తర్వాత చూస్తే దేవుడు సృష్టించినటువంటి ఒక గొప్ప పోస్టింగ్లా నిలబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దరిద్రంతో ఏడవలేదు, దుఃఖంతో ఏడవలేదు, ఆహారం కోసం అలమటించలేదు, చెంగు పట్టుకుని అడుక్కోలేదు. కొత్త అవకాశాన్ని సృష్టించుకొని మరి తనది కాని పొలంలో తనకంటూ ఒక అవకాశం సృష్టించుకొని, తనది కాని పొలంలో తనది కాని ప్రజల మధ్య తనకంటూ గుర్తింపు తెచ్చుకొని, తనది కాని ప్రజల మధ్య తనకంటూ ఆహారం సంపాదించుకుంటా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ కోత పని కోసి డబ్బులు తీసుకొని వెళ్తూ ఉంటే ఆమె తనది కాని పొలములో ఎవరికి లేనటువంటి ఒక పోస్టింగ్ సృష్టించుకొని, ఎవరు చేయనటువంటి పనిని పోస్టింగ్ సృష్టించుకొని, అవకాశం సృష్టించుకొని తనకంటూ ముందుకు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ,
దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అవకాశం లేదని, పనికి ఎవరో పిలవలేదని, ఎవరో ఏదో చేయలేదని అనుకుంటున్నావేమో ఈ రోజున. నా దేశం ఒక అక్క ఉన్నారు, ఆమెకు చదువుకోవడానికి వాళ్ళ నాన్న అన్నాడు, నీ డబ్బులు నువ్వే సంపాదించుకొని నా చేత కాదు అన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు పక్కన ఒక ఆఫీసర్ కుటుంబం వచ్చినప్పుడు ఆ ఇంట్లో 3 చిన్నపిల్లలు ఉంటారు. అక్క పోయి వెళ్ళి అడిగిందంట, అంకుల్ నేను మీ పిల్లలను చూసుకుంటాను అంకుల్, నాకు రోజుకు ఒక 10 రూపాయలు ఇస్తారా? మీ పిల్లల 3 చూసుకుంటాను, నేను ఇంట్లో ఉన్నంతసేపు చూసుకుంటాను, వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళని స్కూల్కి రెడీ చేసి పంపిస్తాను అంకుల్, నేను బాగా చేస్తాను అంకుల్, నేను చాలా బాగా చేస్తాను అంకుల్ అంటే, సరే అమ్మా. ఆయన కూడా చాలా పాపము పని ఒత్తిడిగా ఉండేది. వాళ్ళని చూసి గబగా వెళ్ళిపోయి అడిగింది. వాళ్ళకి పౌడర్ రాయటం, వాళ్ళకి స్నానం చేయించడం, వాళ్ళకి రెడీ చేసేసి యూనిఫామ్ చేసి వెళ్ళిపోవడం, గబగా మళ్ళీ ఏం వెళ్ళిపోవడం, అదే కారులో వెళ్ళిపోయి కారులో అక్కడ స్కూల్లో దిగేది. సో ఆ విధంగా ఇంటికి రాగానే మళ్ళీ వాళ్ళందరికీ మంచి నీట్గా స్నానం చేయించేసి వాళ్ళు పడుకుందాక వాళ్ళకి అన్నం పెట్టి వచ్చేది. రోజు 10 రూపాయలు. ఆ రోజుల్లో ఒక 20 సంవత్సరాల క్రితం 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ. రోజుకు మరి అది చేసి 300. ఇంకా భోజనం అక్కడే తినేవి, మంచి భోజనం పెట్టేవాళ్ళు. మళ్ళీ తర్వాత వాళ్ళ బట్టలు ఏమైనా ఉంటే ఇచ్చేవాళ్ళు, వాళ్ళ సోపులు ఏమైనా ఉంటే ఇచ్చేవాళ్ళు, ఇదిగో తీసుకొని పోమ్మని చెప్పేసి అట్లా చదువుకుంటాం. అంటే అవకాశం లేని చోట బయటికి వెళ్ళి పని చేయలేదు కదా, చదువుకునే టైం అది. క్రొత్త అవకాశాన్ని సృష్టించుకొని ప్రియ దేవుని బిడ్డ ఆమె గొప్పగా ఈరోజు చదువుకొని గొప్పదిగా అయింది. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డ ఎవరో మనకు అవకాశం ఇవ్వాలి, ఎవరో పిలవాలి, ఎవరో మనకు తగిందేదో ఇవ్వాలి మనం అనుకుంటున్నాం. కాదు. మన స్థితి మొదట కొంచెం ఉన్నది, అది తుదకు మహా అభివృద్ధి పొందబోతున్నది. నువ్వు చేసే పని చిన్నదా పెద్దదా కాదు ముఖ్యం. ఆ పనిలో నువ్వు యథార్థంగా ఉన్నావా, చురుకుగా ఉన్నావా, నమ్మకంగా ఉన్నావా, చెప్పిన పని చెప్పినట్టుగా దానికంటే ఎక్కువ చేయగలుగుతున్నావా, దానికంటే ఎక్కువ చేసి ముందుకు వెళ్ళబోతున్నావా, ఇంకొంచెం ముందుకు అన్నట్టుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ముందుకు వెళ్ళబోతున్నావా? నీకు అక్కడే గొప్ప అవకాశం ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. అక్కడే నీ కష్టజీతం చూసినటువంటి దేవుడు ఆ యొక్క అధికారుల హృదయంలో దయను ఉంచబోతున్నాడు, అధికారుల మనస్సులో కటాక్షం ఉంచబోతున్నాడు, అధికారుల మనస్సులో నీకోసం గొప్ప కార్యాలు చేసేటువంటి ఆ కార్యదక్షతను కలుగ చేయబోతూ ఉన్నాడు. వారి చేతుల్ని వాళ్ళ కనికరంతో నింపి, వాళ్ళ హృదయాన్ని నింపి నీకోసం పని చేయించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే క్రొత్త అవకాశం కావాలి ఈరోజు నీ జీవితంలో, క్రొత్త అవకాశం కావాలి. నీకు మీరు దావీదు గురించి ఒక మాట చెప్పాలి. నేను దావీదు ఒకసారి కర్మేలు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రీనరీ మధ్యలో ఆయన సౌలుకు భయపడిపోయి అక్కడ దాగుకొని ఉన్నాడు. అక్కడ నాబాల్ అనేటువంటి ఒక భాగ్యవంతుని యొక్క మందలు మేపుతా ఉన్నారు అక్కడ. సో అప్పుడు ఆ మందలు మేపుతున్నప్పుడు 1 సమూయేలు 25వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ దావీదుని సహాయం చేయమని కానీ, దావీదుని మందలు ఎలా కాయాలో చెప్పమని కానీ, మాకు మందలు సహాయం చేయమని కానీ ఎవ్వరు అడగలేదు. వాళ్ళ పాటికి వాళ్ళు మందలు కాసుకుంటా ఉన్నారు. అబీగయేల్ నాబాల్ యొక్క మందలు అక్కడ కాచుకుంటా ఉన్నారు. అయితే దావీదు వాలంటీర్గా వెళ్ళి, అక్కడ వాళ్ళకి ఆహారం లేదు, అక్కడ వాళ్ళకి నిజంగా అది మరి చాలా క్రిటికల్ పరిస్థితి అయినా సరే వాలంటీర్గా వెళ్ళి, అమ్మా అయ్యా ఇదిగో మందల కాట నేను కూడా సహాయం చేస్తానని చెప్పేసి వాళ్ళ మందలకి సహాయం చేస్తూనే ఉన్నాడు. ఎలా కాయాలో దావీదుకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్పి వాళ్ళ మందలు ఆ సంవత్సరం బాగా అభివృద్ధి చెందాయి. వాటి గొర్రెబొచ్చు బాగా ఎదిగింది. వాటిని బాగా మేపి, పచ్చిగల చోట్ల మేపి, మంచి జలాల దగ్గర తీసుకొని పోయి వాటిని ఎలా పెంచాలో, వాటిని ఎలా చేయాలో మొత్తం నేర్పించాడు వాలంటీర్గా. దేవుని బిడ్డ మరి ఆ విధంగా చేసినందువలన దేవుడు ఏం చేశాడు అతని జీవితంలో అంటే మరి మనుషులకు కాయటం ఎలాగో నేర్పించాడు దేవుడు. అంతేకాదు అబీగేలు ముందుకు వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి ఆ స్వాస్థ్యం పొందుకోవడం దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అట్లాగే ఎప్పుడైతే మనం వాలంటీర్గా క్రొత్త అవకాశాలు సృష్టించుకోవాలి, క్రొత్త మరి పోస్టింగ్ సృష్టించుకొని, కొత్త పనిని సృష్టించుకొని, మన ఎవరు పిలవకపోయినా మనమే వెళ్ళి కొత్త వాటిని ఎప్పుడైతే సృష్టించుకుంటామో, నేను ఇది చేయగలను, ఇది నాకు వచ్చు, నేను చేస్తాను, ఇది నేను చేయగలను అని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. దేవుడు గొప్ప సమాధానంతో మనం నిలబెట్టబోతూ ఉన్నాడు. నువ్వు ఎరగనటువంటి గొప్ప స్థలాలు ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. నీ కొరకు నువ్వు ఏదైతే సృష్టించుకుంటావో మంచి అవకాశం, సద్మార్గములో సత్కార్యం చేయడానికి, చెడ్డకార్యం చేయడానికి కాదు, సత్కార్యం చేయడానికి ఎప్పుడైతే మనం సిద్ధపడతామో దేవుడిని ఉన్నతమైన కృపతో నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు తెలిసి అడుగులు వేసుకుంటూ సత్కార్యం వెనకాల క్రొత్త వాటిని సృష్టించుకొని వెళ్తావో నీకు తెలియనటువంటి ఉన్నతమైన మార్గం దేవుడు తెరుస్తాడు, నీకు తెలియనటువంటి ఉన్నతమైన శిఖరం దేవుడు తెరుస్తాడు. దేవుడు తన ఆశీర్వాదంతో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప కార్యాల కోసం చేయడం దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ నీకోసం ఎవరో చేయాల్సిన అవసరం లేదు, ఎవరో నీకోసం అవకాశం ఎత్తికి పెట్టాల్సిన అవసరం లేదు, నీకోసం ఇదిగో రా బాబు పలానా దాంట్లో ఉండని చెప్పాల్సిన అవసరం లేదు. నీ అంతటా నువ్వెక్కడ అడుగు పెడతావో అది ఎర్ర సముద్రం లాంటి పరిస్థితి అయినా, తరుముతున్న శత్రువు లాంటి పరిస్థితి అయినా, నువ్వు అడుగు పెట్ట ముందుకు అడుగటం ఆశపడితే నువ్వు ఆ సముద్ర జలాల మధ్యలో, కష్టాల కడలి మధ్యలో, కన్నీటి కడలి మధ్యలో
నీకు మార్గం ఖచ్చితంగా దేవుడు తెరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నీ కాలు మోపిన వెంటనే దేవుడు అక్కడ ఎర్ర సముద్రాన్ని చేల్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. శత్రువులను కోల్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీకోసం అగ్ని స్తంభం తేవడానికి ఇష్టపడుతున్నాడు. నీకోసము నీతో పాటు నడవటానికి ఆయన సరైన మార్గములు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎస్. సహోదరుడా, ఆగిపోవద్దు. నీకోసం క్రొత్త అవకాశం సృష్టించుకునే అర్హత, ఆ సామర్థ్యం, ఆ శక్తి దేవుడు నీకే ఇచ్చేస్తున్నాడు. ఆయన క్రొత్త అవకాశం సృష్టించుకునేటువంటి గొప్ప భాగ్యం దేవుడే నీకు ఇచ్చున్నాడు. ముందుకు నడిస్తే క్రొత్త తలుపులు తెరవబడతాయి, క్రొత్త మార్గాలు తెరవబడతాయి, క్రొత్త అవకాశాలు నీకోసం రాబోతున్నాయి. ఒక పనిలో నువ్వు తెరిచినటువంటి పనులు సక్సెస్ అయిన వెంటనే ఇంకొక మార్గం నీకోసం, ఇంకొక మార్గం దానికంటే గొప్పది, ఇంకా దానికంటే గొప్పది దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా డాడీ హ్యారీ గమ్స్ గారు తన సాక్ష్యం చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తారంటే, ఆయన కోయంబత్తూరు పట్టణానికి తాళాలు అమ్మటానికి వెళ్ళాడంట. ఫస్ట్ తన స్టడీ అయిపోయిన వెంటనే తాళాలు, ఒక కంపెనీ తరపున తాళాలు అమ్మటానికి వెళ్తే 10% ఇస్తామయ్యా నీకంటే ఆయన చాలా తాళాలు తిరిగి అమ్మాడంట. కుదరదు, నీకు 5% ఇస్తామన్నారంట. మళ్ళీ కుదరదు అట్టని చెప్పేసి మొత్తానికి ఇవ్వకుండా మానేస్తే అప్పుడు అవన్నీ మానేసి ఆయన తనకంటూ ఒక అవకాశం వెతుక్కున్నాడు. ఇదిగో నేను పలానా డిగ్రీ చేశాను కాబట్టి ఇదిగో ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న టైప్ రైటర్ కొనుక్కొని దాంట్లో ఉత్తరాలన్నీ రాసి ఎంప్లాయీస్ మొత్తాన్ని పిలిపించేసి, బిజినెస్ చేసి వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళకి ఉత్తరాలు రాపిచేసి ఒక హాల్లో వాళ్ళు కూర్చోబెట్టి తనకు తెలిసినట్టు బిజినెస్ స్కిల్స్ ఒక లెసన్ చెప్పారు. అందరూ అబ్బా భలే ఉందయ్యా, భలే మార్గాలు చెప్పేసావయ్యా, బిజినెస్ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ, ఆయన బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు కాబట్టి ఆయన చెప్పిన మాటలన్నీ విని వాళ్ళందరూ మంచి బిజినెస్ చేయడానికి ఉత్సాహంగా వచ్చారు. అప్పుడు వాళ్ళు ఫీజు ఇచ్చారు, కొంత ఫీజు, ఎంట్రీ ఫీజు ఉంటుంది కదా, అది ఇచ్చారు. దాన్ని బట్టి ఆ తర్వాత ఇంకొకటి ఈ విధంగా ప్రజలు తను మోసం చేసినప్పుడు, దేవుని బిడ్డ మనుషులు ఇచ్చిన అవకాశం తను మోసం చేసినప్పుడు తనకంటూ ఒక అవకాశం సృష్టించుకొని, తనకంటూ ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాడు. ఈ రోజున ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిగా దేవుడు అతను మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, మనుషులు ఒకవేళ అవకాశం ఇచ్చి మనం మోసం చేయొచ్చు, లోకం మనకి ఆశ చూపి మోసం చేయొచ్చు. కానీ దేవుడు మన యొక్క మార్గములో మనం ఒక సన్మార్గంలో వెళుతున్నప్పుడు, ఒక సత్కార్యానికి వెళుతున్నప్పుడు, మనం ఒక అవకాశం సృష్టించుకొని వెళుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ అందరినీ మనకు ఫేవరబుల్గా మారుస్తాడు. అక్కడ అందరినీ మీరు చూడండి, ఈమె ఒక అవకాశం సృష్టించుకొని వెళ్ళింది. అత్త, ఎవరి కటాక్షం పొందుతానో వారి పొలంలో పరిగేరుకుంటానని ఆ పరిగనేటువంటి ఒక అవకాశం ఎత్తుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఆ యొక్క చేను కోసే ఆ యొక్క మేస్త్రి యజమాని అడగకుండానే పర్మిషన్ ఇచ్చాడు. లేని పోస్టింగ్ కోసం ఆమెను అపాయింట్ చేసుకున్నాడు. మరి యజమాని వచ్చిన తర్వాత ఆయన కూడా కటాక్షం చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ అందరూ కూడా ఫేవరబుల్ కండిషన్స్ చూపించారు ఆమెకి. ఎస్, అందరికీ దయ పుట్టిస్తాడు ఆయన. నువ్వు సత్కార్యటం వెళుతున్నప్పుడు, క్రొత్త సృష్టిని చేసుకుని వెళుతున్నప్పుడు ఖచ్చితంగా అది మంచి పని అయితే దేవుడు నీకు ఎప్పుడు ఇలా వెళ్ళి తోడుగా ఉంటాడు. అక్కడ ప్రజలందరినీ నీకోసం ఆయన ఫేవరబుల్గా మారుస్తారు. ఆయన ఫేవరబుల్గా నీకోసం మారుస్తాడు. ఆయన అనేకుల దయను నీ తలపై ఉంచుతాడు. మనుషుల దయ, రాజుల దయ, అధికారుల దయ ఉంచుతాడు నీ మీద ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ అవకాశం లేక కృంగిపోయి అక్కడే కూర్చొని ఉన్నావేమో, చిన్న పంతున మొదలుపెట్టును, చిన్నదైనా చేయి, నో ప్రాబ్లం. అక్కడే దేవుడు పెద్ద తలుపు తెరవబోతున్నాడు. అక్కడే పెద్ద ఊటను దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. అక్కడే గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఒక బానిసగా తన జీవితం ఆరంభించినటువంటి యోసేపుకి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం అక్కడ ఇస్తే నీకు ఇవ్వడా దేవుడు? ఒక పరిగెత్తిగా ఆరంభించినటువంటి తన జీవితాన్ని ఒక అధికారికి మార్చినటువంటి దేవుడు నీకు ఇవ్వడా దేవుడు? ఒక గేట్ కీపర్గా తన జీవితాన్ని ఆరంభించి దాంట్లో యథార్థంగా ఉన్నటువంటి మొర్దెకై జీవితంలో ప్రధానమంత్రి కాగలిగేంత శక్తి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు, 100% ఇస్తాడు దేవుడు. నో డౌట్ ఎట్ ఆల్. ఆరంభించు. నేనేంటి, ఈ చిన్న పని చేయటం ఏంటి, నా చదువు ఏంటి, నా హోదా ఏంటి, నా ఊరేంటి, నా అధికారం ఏంటి, నా ఇంటి పేరేంటి, నా వంట పేరేంటి, ఒకవేళ అలా అనుకొని ఎక్కడ ఆగిపోయినావేమో, స్టాగ్నెట్ అయిపోయావేమో, కదులు సహోదరుడా. దారిద్ర్యం నిన్ను చుట్టక ముందే, ఆయుధదారుడు వచ్చినట్టుగా చింపిరి గొడ్లు కట్టుకునే పరిస్థితి నీకు రాకముందే, సోమరిగా నువ్వు పడిపోయి నీ బ్రతుకు నాశనం చేసుకోకముందే కదులు, కాలు ముందుకేసి కదులు. అన్ని నీకోసం ప్రభు సమకూర్చబోతున్నాడు. సమస్తం సమకూర్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు. సమస్త అవసరాలు తీర్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు. అద్భుతాలు చేసే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను విడువడు, ఎడబాయడు. నీకోసం క్రొత్త అవకాశాలు, క్రొత్త ఆశీర్వాదాలు, క్రొత్త దీవెనలు తీసుకొచ్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. 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 అద్భుతాలు చేసే తండ్రి నీకోసం క్రొత్త వాటిని సృష్టించబోతున్నాడు. అందుకే ఈ రోజున నీ అవకాశాల సృష్టికర్తవు నువ్వే. దేవుని ప్రార్థించి, ప్రభువా ఏది సృష్టించుకోవాలో, ఏ పనిలోకి నేను వెళ్ళాలో,
సిగ్గు పడకుండా అవమానమని ఎంచుకోకుండా తండ్రి నాయన చిన్నదైనా సరే ప్రభువా నేను ఒక అవకాశాన్ని సృష్టించుకొని ఏ మనిషి సృష్టించినట్లు నేను ఉండకుండా ఎవరో పెట్టినట్లు నేను ఉండకుండా నేను సృష్టించుకున్న కృప నాకు దయచేయండి. వాళ్ళు ఇచ్చేదాకా ఆగి వాళ్ళ కాళ్ళను కూర్చోకుండా ప్రభువా నేను వెళ్ళే కృప నాకు దయచేయండి ప్రభువా. ఏ మార్గంలో వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో రూతుకి ఏ విధంగా బోయాజు పొలాన్ని ఇచ్చావో అలాగే నాకు సత్కార్యం చేయడానికి ప్రభువా మంచి పొలములో మంచి జాబులో మంచి మనుషులతో మంచి బిజినెస్లో మంచి కార్యములో ప్రభు నిలబడే కృప నాకు దయచేయండి. గైడ్ చేయండి ప్రభు, నన్ను లీడ్ చేయండి ప్రభువా. నా గైడ్గా నా లీడర్గా నా నాయకుడిగా నువ్వు ఉండు ప్రభు అని చెప్పేసి మనం అడిగినప్పుడు ఆయన మనం తీసుకొని వెళతాడు, క్రొత్త వాటిని సృష్టిస్తాడు ఆయన. ప్రజలామెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అలాగే మన జీవితంలో దేవుడు గొప్ప కలిసాడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం మంచి అవకాశాలు వెతుక్కొని సృష్టించుకొని క్రొత్త వాటిని సృష్టించుకొని ముందుకు సాగిపోదాం. దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు, చేయి పట్టుకోబోతున్నాడు. రూతు చేయి పట్టుకున్న దేవుడు, మొర్దెకై చేయి పట్టుకున్న దేవుడు, దానియేలు చేయి పట్టుకున్న దేవుడు, యోసేపు చేయి పట్టుకున్న దేవుడు నీ చెయ్యి పట్టుకుని నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆనాటి ఆ చెయ్యి ఈనాటికి కూడా అది బాహుబలం తక్కువ కాకుండా నిలబడి ఉన్నది. ఆయన బాహుబలం తక్కువ కాలేదు. నేను నడిపించడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు, క్రొత్త తలుపులు తెరవడానికి శక్తివంతుడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన. యేసు నీకు తోడైనాడు సహోదరుడా. నడుము కట్టుకో, లే, నిలబడు, పరిగెడు, లేచి నిలబడు, పరిగెత్తు, నడువు. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. దాగి ఉన్నావేమో, బోర్ల పడిపోయే పరిస్థితులు ఉన్నావేమో, ఎవ్వరు లేరు అంటూ నిరాశలో కుంగిపోయి ఉన్నావేమో, నాకే అవకాశం లేదంటూ మూయబడిన తలుపు దగ్గర కూర్చొని గిలగిల్లాడు కొట్టుకుంటూ ఉన్నావేమో, ఈ రోజున క్రొత్త అవకాశాలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎన్నో కోట్ల కొలత అవకాశాలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఏది నీకు చేయగలవో, ఏమి నీకు చేతనవుతుందో ఆ పని చేయడానికి సిద్ధపడు. క్రొత్త అవకాశం తలుపు తెరువు. నూతన సూర్యోదయం నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. నూతన సూర్యకిరణాలు నీ ముఖాన్ని తాకడానికి ఇష్టపడుతూ ఉన్నాయి. మరి నూతనమైన గాలి, ఆ యొక్క తిమిరం నిన్ను తాగడానికి ఇష్టపడుతూ ఉన్నది. స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క గాలి వింజామరులు నీకోసం వీచడానికి సిద్ధపడుతూ ఉన్నాయి. లేస్తావా ఈ రోజున? ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. నూతన ప్రపంచాలు అడుగుపెట్టి సహోదరుడా, నూతన ఆశ్రయాల కోసం అడుగుపెట్టి సహోదరుడా. పాతవన్నీ గతించిపోవాలి. నశించిపోయిన కాలం చాలు, దాటిపోయిన కాలం చాలు. ఈరోజు మిగిలిన కాలానికి ఒక్కసారి లే. అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకరం జరగబోతున్నది. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలో ఉంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. అద్భుతాలు చేసే దేవుడు మీరు నాయన, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరయ్యా, సమాధానం ఇచ్చే తండ్రి మీరయ్యా. మీ కృప చాలు తండ్రి, మీ దయ చాలు తండ్రి, మీ ఆదరణ చాలు ప్రభువా, మీ ఆశీర్వాదం చాలు ప్రభువా, మీ సమాధానం చాలు ప్రభువా. క్రొత్త అవకాశాలు సృష్టించుకునే శక్తి ప్రభువా, క్రొత్త అవకాశాలకు అడుగుపెట్టే శక్తి, ఎవరు ఎరగని ప్రపంచంలోనికి తండ్రి, ముందెన్నడు చూడని ప్రపంచంలోనికి తండ్రి, ముందెన్నడు చూడని పనిలోనికి తండ్రి, క్రొత్త పనులు సృష్టించుకుంటున్నా ఆయన, క్రొత్త పనులు సృష్టించుకుంటూ ప్రభు తండ్రి ఆయన. అయ్యా నిలబడే భాగ్యం దయచేయండి అయ్యా, నిలబడే కృప దయచేయమని కూర్చున్నాము తండ్రి. శక్తితో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, సమాధానముతో నింపండి ప్రభువా, జీవముతో నింపండి తండ్రి, అభిషేకముతో నింపండి ప్రభువా, ఆశీర్వాదముతో నింపండి ప్రభువా. మీ కృపా కారుడు ఇచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని, సమాధానం దయచేయమని, అభిషేకం దయచేయమని, ఆశీర్వాదం దయచేయమని, శక్తితో నింపమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. సమృద్ధినిచ్చే దేవుడు మీరుడైనా, ఆశీర్వదించే దేవుడు మీరయ్యా, అద్భుతం చేసే దేవుడు మీరయ్యా, సమృద్ధిగా ఆత్మనిచ్చే దేవుడు మీరు తండ్రి ఆయన. మీ కృపాకారం ఇచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని సహాయం చేయమని. యేసయ్యా 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 రండయ్యా, రక్షకుడా దిగిరండయ్యా, పరిశుద్ధుడా దిగిరండయ్యా. ఎంతమంది కృంగిపోయినారో పని లేక, ఎంతమంది కృంగిపోయినారో ఆశీర్వాదం లేక, ఎంతమంది కృంగిపోయినారో దీవెన లేక, సంవత్సరాలు తరబడి వెతికి 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 వేసారి పిల్లలు ఎంతమంది ఉన్నారు. సహాయం కోసం అరులు చాచి చేతులు చాపి ఎంతమంది అలసిపోయి ఉన్నారు. అయ్యా ఒక్కసారి మీరు లేవనెత్తండి అయ్యా, ఒక్కసారి మీరు సంధించండి అయ్యా, ఒక్కసారి మీరు బ్రతికించండి అయ్యా. మీ కృపలో లేవనెత్తి నడిపించండి అయ్యా. మీ ఆత్మతో నింపండి ప్రభు, సమాధానం దయచేయతాను ఆయన, శక్తితో నింపండి ప్రభు, జీవముతో నింపండి ప్రభు. మీ కృపించి నడిపించి బలపడి సహాయం చేయమని, మీ అభిషేకం దయచేయమని, సమృద్ధి దయచేయమని. యేసయ్యా యేసయ్యా మీరే మా జీవితం రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. మీరు ఎరగని అవకాశాల్లో, ఎరగనటువంటి ఉన్నత శిఖరాల్లో మీ జీవితాన్ని నిలబెట్టి నడిపించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 924780
87631 మరియు